రథంకి స్టిక్కరింగ్ ఒప్పుకొని చాలా రోజులు అవుతుంది. టైం కూడా దగ్గరికి వచ్చింది. సో రథంకి కావాల్సిన డిజైన్స్ అన్ని కట్ చేద్దాం. ఇంతకీ దానికి సరిపడే మెటీరియల్ ఉందా లేదా అని చెక్ చేస్తే రెగ్యులర్గా వాడే మెయిన్ కలర్సే లేవండి. రోజు పనిచేసిన దానిలో మెటీరియల్ కోసం కొద్దిగా దాచిన డబ్బులు కొంత పట్టుకొని మెటీరియల్ తెద్దామని పిడత ఓపెన్ చేశానండి. నేటి పొదుపు రేపటి మదుపు అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న మాట ఇప్పుడు నిజమనిపిస్తుందండి. మెటీరియల్కి వెళ్తుండగా పెట్రోల్ అయిపోయిందండి. వెంటనే మా ఫ్రెండ్ బేకరీకి వెళ్ళి వాడి బండి తీసుకొని పెట్రోల్ అయితే తెచ్చుకున్నాను. ఏదైనా మా మనాగాడు అందగాడండి. అంటే నాకన్నా కొంచెం తక్కువ అనుకోండి. బాధపడకరా మన నెక్స్ట్ జన్మలో అలాగ అందగాడిలా పుట్టుదూలే. మా హోల్సేల్ షాప్కి వెళ్ళే దారిలో ఒక ఇద్దరు ముగ్గురు నన్ను గుర్తుపట్టి, అన్న మీరు స్టిక్కరింగ్ వీడియోస్ చేస్తుంటారు కదా, రోజు మీ వీడియోస్ చూస్తుంటామన్నా, చాలా బాగుంటాయి అంటే అబ్బా ఆనందంతో పొంగి పొరిలిపోయి ఇంకా కొనాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని మర్చిపోయానండి. ఇంకా నయం ఈ నెంబర్ ప్లేట్లు కనీసం గుర్తొచ్చి, లేకపోతే ఇవి కూడా మర్చిపోతే పెట్రోల్ బొక్క. గుర్తున్న వరకు మెటీరియల్ అండ్ ఈ నెంబర్ బోర్డ్స్ అయితే పట్టుకొని మళ్ళీ షాప్కి బయలుదేరండి. ఇంకేముంది, రిటర్న్ టు షాప్. ఎండ్ ఈజ్ మైండింగ్, దోల్ ఈజ్ దేరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా.